ఆంధ్రప్రదేశ్లో ఈ ఏడాది క్రైమ్ రేటు తగ్గిందన్నారు ఏపీ డీజీపీ జేవీ రాముడు. నేరాలపై సంవత్సరాంత సమీక్ష జరిపిన రాముడు ఆ వివరాలను మీడియాకు వెల్లడించారు. మొత్తం 5 మంది చనిపోయారు. విశాఖపట్నంలో ఒక విచిత్రం ఏంటంటే ఆశ్చర్యకరంగా చాలా మైల్డ్గా ఉన్న ట్రైబల్స్ వాళ్ళు తిరుగుబాటు చేసి అక్కడ ఒక వ్యక్తిని అక్కడ వాళ్ళకి మంచి బోధించే ఒక వ్యక్తిని నక్సలైట్లో చంపినప్పుడు మావోయిస్టులకు ఎగనెస్ట్ తిరుగుబాటు చేసి అక్కడ వచ్చిన మావోయిస్టులను చంపేశారు. వాళ్ళు చంపేసి వాళ్ళ దగ్గర ఉన్న వెపన్స్ AK-47 లాంటి వెపన్స్ కూడా లాగేసుకున్నారు. సో ఇది మరి చాలా ఆశ్చర్యకరమైన పరిణామం. దాన్ని బట్టి వీళ్ళు ఈ మావోయిస్టులు ఎంతవరకు ఈ ట్రైబల్స్ను అరెస్ట్ చేస్తున్నారు అనేది మనకు అర్థమవుతుంది. సో ప్రతిదానికి మనకు ఒక సామెత తెలుగులో, పిల్లైనా కూడా మూలకేసి కొడితే తిరగబడుతుందని. ఆ విధంగా వీళ్ళు కూడా తిరుగుబాటు చేయడం జరిగింది. ఇది ఒక చాలా ముఖ్యమైన పరిణామం ఈ సంవత్సరము. సో తర్వాత వీళ్ళు మావోయిస్టు ఇంతవరకు ఆ ఏరియాలో 13 నేరాలు చేస్తే అందులో 4 మర్డర్స్ ఉన్నాయి. 4 చంపారు మర్డర్ సివిలియన్. సో తర్వాత అనదర్ ఇంకో ఇంపార్టెంట్ డెవలప్మెంట్ ఏమంటే ఏపీ పబ్లిక్ సేఫ్టీ మెజర్స్ అమెండ్మెంట్ యాక్ట్ అని ఒకటి కొత్తగా ఉంది. సో దీంట్లో సేఫ్టీ మెజర్స్ ఏమంటే ముఖ్యంగా షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్స్ యాక్ట్ కొంచెం అమెండ్మెంట్ చేసి ప్రతి షాపులో కానీ ఎస్టాబ్లిష్మెంట్లో కానీ ఏదన్నా పబ్లిక్ గ్యాదర్ అయ్యే ప్లేస్ ఏదైనా ఉంటే, ప్రైవేట్ కానీ పబ్లిక్ కానీ ఏదైనా కానీ, పబ్లిక్ గ్యాదర్ అయ్యే ప్లేస్ 100 మందికి పైన పబ్లిక్ అంటే మోర్ దెన్ 100 ఫుట్ఫాల్స్ డేలో ఉండే అలాంటి ఎస్టాబ్లిష్మెంట్స్ ఏమున్నా కూడా వాళ్ళంతా కూడా CCTV కెమెరాస్ పెట్టాలని ఈ యాక్ట్లో ఉంది. ఈ సంవత్సరం నుంచి ఇంతకాలం వాళ్ళకి మేము చాలా టైం ఇచ్చాము, కానీ పీనల్ యాక్షన్ ఎక్కడ తీసుకోలే. ఇంక నుంచి కొంచెం ఇన్సిస్ట్ చేసి కొంచెం ఒక డ్రైవ్ పెట్టి కెమెరా పెట్టాలి. కెమెరాస్ పెడితే అడ్వాంటేజ్ ఏమంటే షాప్లో జరిగేది కాకుండా షాప్ బయట కూడా దాదాపు 50 మీటర్స్ 2 సైడ్లు కవర్ అయ్యేలాగా పెట్టమని ఉంది ఆ యాక్ట్లో. సో రోడ్డు మీద ఉన్న జరిగేవి కూడా మనకు తెలుసు. ఇప్పుడు దీనివల్ల మాకు వరకు థెఫ్టే కాకుండా రోడ్ యాక్సిడెంట్స్, ఈవ్ టీజింగ్ లాంటివి ఇట్లాంటివి కూడా కంట్రోల్ అయ్యే అవకాశం ఉందనేది గమనించి దీన్ని కొంచెం సీరియస్ చేయాలా అని డిసైడ్ చేయడం జరిగింది. సో తర్వాత క్రైమ్ స్టాటిస్టిక్స్కి వస్తే దాదాపు మన ఇప్పుడు లాస్ట్ 1 year మన స్టేట్లో చూస్తే కొంత మార్జినల్ చేంజెస్ ఉన్నాయి. కొన్ని ఇంక్రీజ్ అయినాయి, కొన్ని డిక్రీజ్ అయినాయి.